వెల్కమ్. మనం ఎంసీక్యూస్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ సెషన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం, రైట్? సో ఈ మధ్య కాలంలో మనకు వచ్చే క్వశ్చన్స్లో మ్యాక్సిమంగా చిన్న చిన్న అంశాలను కూడా అడుగుతున్నారు, రైట్? కొంచెం డేటాను మార్చి అడుగుతున్నారు. ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. అందుకని ఈ వీడియో చూసే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆ విధమైన క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగానే అందిస్తూ ఉన్నాం. సో కాబట్టి దయచేసి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరి ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఆర్ పార్ట్ ఆఫ్ సెలెక్షన్ కమిటీ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అదర్ కమిషనర్స్. సో దీని అర్థం ఏంటంటే మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్, ఇతర కమిషనర్లను వీళ్ళందరినీ ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీ, ఎంపిక కమిటీ. దీనిలో ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అండ్ కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ వీళ్ళందరూ ఉంటారు అంటున్నాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక చేసే కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ ర్యాంక్ మంత్రి ఉంటారు అన్నాడు. 2, President of India gave assent to Chief Election Commission and other commissions appointment on 29th December 2023 అన్నాడు. అంటే ఈ బిల్ ఏదైతే ఉన్నదో ఈ విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక చేసే ఈ కమిటీ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లు పైన 29th December 2023న రాష్ట్రపతి సంతకం చేశారని అంటున్నాడు. సో యాక్చువల్గా మనందరికీ తెలిసిందే, ఆర్టికల్ 79 ప్రకారము రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ కలిసి పార్లమెంట్ ముగ్గురు అంగీకరించిననే బిల్లు చట్టం అవుతుంది. సో మరి ఈ బిల్లు పైన లోక్సభ, రాజ్యసభలు ఆమోదించిన ఈ బిల్లు పైన భారత రాష్ట్రపతి 29 December 2020 సంతకం చేశారు అన్నాడు. సో ఇది తప్పు. మనకు మొదటిది కరెక్ట్. ఇది 28th Decemberన మనకు సంతకం ప్రక్రియ అనేది పూర్తయినది. సో ఈ డేట్స్ కూడా ఇంపార్టెంట్ అంటే ఎస్, మనకు రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా ఈ విధంగా డేట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, కేవలం ఏ సరైంది. సో ఆన్సర్ 1 అవుతుంది మనకు, రైట్? డేట్స్ పైన బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సాథీ అనే ఒక పోర్టల్ను ప్రవేశపెట్టింది. సో ఇది దేనికి సంబంధించింది అన్నాడు. ఉమెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అండ్ ఇంప్రూవింగ్ వొకేషనల్ స్కిల్స్ అంటే మనకు ఈ నైపుణ్యాలు అనమాట. సో వృత్తి విద్యా నైపుణ్యాలు అనుకోవచ్చు, వృత్తి విద్యా నైపుణ్యాలు అండ్ ట్రైనింగ్ ఫర్ సివిల్ సర్వెంట్స్ అన్నాడు. సో దీనికి సరైన సమాధానం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్. సో నీట్, ఐఐటి, జేఈఈ, యూపీఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్లకు మాక్ టెస్ట్ నిర్వహించే ఒక పోర్టల్ ఇది. ఓకే, సో సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లు అనేవి కూడా ఇందులో ఉంటాయి. సో మరి సివిల్ సర్వెంట్స్కు ఇటీవలి కాలంలో మిషన్ కర్మయోగి అనే పేరుతో శిక్షణా కార్యక్రమం ప్రారంభించినారు. అదేవిధంగా వృత్తి విద్యా నైపుణ్యానికి సంబంధించి విశ్వకర్మ యోజన, పిఎం విశ్వకర్మ యోజన అనే ఒక పథకం స్టార్ట్ అయి ఉన్నది, రైట్? సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్? సో కింద పేర్కొన్న దేశాల్లో బ్రిక్స్లో ఉన్న దేశాలు ఏవని అడుగుతున్నాడు. సో మనకు ముందు నుంచి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరి తాజాగా చేరిన దేశాలు ఏమేమి ఉన్నాయంటే ఇథియోపియా, ఈజిప్ట్, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్. ఈ దేశాలు ఇటీవల చేరాయి. ఈ డేటా ఆధారంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజిప్ట్ చేరింది. అర్జెంటీనా చేరిందా? లేదు. నిజానికి ఈ దేశాలు చేరినప్పుడు అర్జెంటీనా కూడా చేరుతానని చెప్పింది, కానీ చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. ఇథియోపియా ఉన్నది, చేరింది. బ్రెజిల్ ఎప్పటి నుంచో ఉన్నది, స్టార్టింగ్ నుంచి ఉన్నది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమేమవుతుంది? ఏసీడి. సో ఆప్షన్ 4 అనేది ఉంది, రైట్? సో ఇక్కడ మీకు కనబడుతున్న ఇరాన్ ఏదైతే ఉందో ఇది ఇటీవలే బ్రిక్స్ దేశంలో చేరడంతో పాటు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా చేరింది. రెండింటిలో ఇటీవల చేరిన దేశం ఏది అని అంటాడు.
ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సెకండ్ మనకు మరొక క్వశ్చన్. సో వీడియోని అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు యూపీఎస్సీ యూనివర్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఇంటర్పోల్ హ్యాస్ లాంచ్డ్ స్టోమ్ మేకర్స్ 2. సో ఇంటర్పోల్ అనేది స్టోమ్ మేకర్స్ 2ను ప్రారంభించింది అన్నాడు. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ స్టోమ్ మేకర్స్ 2 ఈజ్ టు హెల్ప్ డ్యూరింగ్ డిసాస్టర్స్. ఇది విపత్తుల సమయానికి సంబంధించింది అన్నాడు. ఇది కాదు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో మరి స్టోమ్ మేకర్స్ 2 అనేది దేనికి సంబంధించి అంటే ఇది కృత్రిమ మేధాతో పనిచేసే అంశానికి సంబంధించింది. అంటే ఎవరైనా లైక్ కంప్యూటర్ వైరస్లను పంపడం ద్వారా సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేయాలనుకుంటారో వాటికి వ్యతిరేకానికి సంబంధించింది కానీ విపత్తుకు సంబంధించింది కాదు. మరి ఈ ఇంటర్పోల్ అనేది స్టోమ్ మేకర్స్ 2ను ఎప్పుడు ప్రారంభించింది అని అంటే 91వ సమావేశంలో. 91వ సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగింది. ఈ సమావేశంలోనే స్టోమ్ మేకర్స్ 2ను ప్రారంభించింది. మరి 90వ సమావేశం ఎక్కడ జరిగిందంటే 2022లో న్యూఢిల్లీలో జరిగింది. ఇదేమో 91వ సమావేశము ఆస్ట్రియాలోని వియన్నాలో 2023 అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో జరిగింది. సో ఇక్కడ మనకు ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, రైట్. మరి ఈ ఇంటర్పోల్ అనేది మనకు ఈ 2023కి ఇది ఎస్టాబ్లిష్ అయ్యి 100 సంవత్సరాలు పూర్తయింది. 1923లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఫ్రాన్స్లోని లియాన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు యూనిడో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ టాప్ ఇన్ ద వరల్డ్ ఫర్ మేకింగ్ ఓపియం. ఓపియం అంటే గంజాయి మత్తు పదార్థం అని చెప్పుకోవచ్చు. దీన్ని తయారు చేయడంలో మరి ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న దేశం ఏదన్నాడు. సో దీనికి సరైన సమాధానం మయన్మార్. నిజానికి గతంలో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉండింది. బట్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని పూర్తిగా ఈ తయారీని అడ్డుకుంది. సో మయన్మార్లో ఇది ఎక్కువ తయారవుతుంది. అంతేకాదు యుఎన్ఓ మనకు మయన్మార్, లావోస్, థాయిలాండ్ ఈ 3 దేశాలను గ్రేట్ ట్రయాంగిల్ అని పేరుతో పిలుస్తున్నది. ఎందుకంటే ఈ మత్తు, గంజాయి ఇవి చాలా ఎక్కువగా ఇక్కడే మనకు తయారవుతూ ఉన్నాయి. మయన్మార్, లావోస్, థాయిలాండ్ అని అంటాం అన్నమాట, ఎక్కువగా తయారవుతున్నాయి. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. చూడండి, అరవింద్ పానగారియా హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్. 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా మనకు అరవింద్ పానగారియా నియామకమయ్యారు అన్నాడు. నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ఇస్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. అంటే ఆర్థిక సంఘం అనేది అర్ధ న్యాయ వ్యవస్థ అని అన్నాడు. సో చాలామంది బి స్టేట్మెంట్ తప్పనుకుంటారు. ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇది జ్యుడిషియల్ బాడీ కాదు కదా అనుకుంటారు. ఎస్, ఇది జ్యుడిషియల్ బాడీ కాదు, ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, ఇది అర్ధ న్యాయ వ్యవస్థ కూడా, రైట్. సో కాబట్టి 2 స్టేట్మెంట్లు సరైనవే, 2 బోత్ ఆర్ ట్రూ అన్నమాట. సో అరవింద్ పానగారియా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. మొదటి వైస్ చైర్మన్ ఆయన్నే. అంతేకాదు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఆర్థిక సలహాదారుగా కూడా ఆయన పనిచేశారు. సో ఈ 2 స్టేట్మెంట్లు కరెక్ట్. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సో ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం కింది వాటిలో సరైనవి అన్నాడు. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ రెసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్. రెమిటెన్స్లు అని అంటే అక్కడ పనిచేసి వేరే దగ్గర పనిచేసి మనకు పంపించే డబ్బుల్ని రెమిటెన్స్ అంటాం. సో భారతదేశం అతి ఎక్కువగా స్వీకరించింది అన్నాడు. ఎస్, ఇది వాస్తవం. ఓకే, రెమిటెన్సెస్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ యుఏఈ ఈజ్ ద టాప్ సోర్స్ కంట్రీ ఫర్ ద రెమిటెన్సెస్ టు ఇండియా. భారతదేశానికి అతి ఎక్కువగా రెమిటెన్సెస్ యుఏఈ నుంచి వచ్చాయన్నాడు. ఈ స్టేట్మెంట్ తప్పు. అతి ఎక్కువగా రెమిటెన్స్లు ఎక్కడి నుంచి వస్తాయంటే యుఎస్ఏ నుంచి వస్తున్నాయి, తర్వాత యుఏఈ, తర్వాత యూకే ఉన్నది. ఓకే, సో 3వ స్థానంలో ఉంటుంది. సో ఇందులో ఏ మాత్రమే సరైనది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు JT60SA ఇంజనీర్స్ రీసెంట్ ఇట్ ఈస్. ఓకే, JT60SA అనేది ఇటీవలి కాలంలో వార్తల్లో ఇది ఏదన్నాడు. న్యూ ఆర్గనైజేషన్స్ మ్యానుఫ్యాక్చర్స్ జెట్ ఇంజన్ అన్నాడు, కాదు. వరల్డ్స్ లార్జెస్ట్ స్పేస్ క్రాఫ్ట్ అన్నాడు, కాదు. సో అంతరిక్ష నౌకా క్రాఫ్ట్ అంటే. అండ్ అడ్వాన్స్డ్ లాంచ్ వెహికల్ ఆఫ్ జపాన్ అన్నాడు, కాదు. వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్, ఇది కరెక్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రక సంలీన రియాక్టర్, అంతేకాదు ఇది ఇంకోటి కూడా ఉన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రక సంలీన రియాక్టర్ మాత్రమే కాదు, అత్యాధునికమైంది కూడా.
అత్యాధునిక రియాక్టర్ కూడా ఇది. సో ఈ విధంగా JT60SE ఏ దేశం తయారు చేసింది దీన్ని అంటే జపాన్ దేశం దీన్ని తయారు చేసింది. రైట్. అండ్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. COP28 వాస్ హెల్డ్ ఇన్ 2023 ఇన్ UAE. ఓకే, ఇది కరెక్ట్. సో COP28 సదస్సు UAE దుబాయ్లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు జరిగింది. రైట్. సో భారతదేశం కూడా పాల్గొన్నది. అండ్ COP29 అజర్బైజాన్లో షెడ్యూల్ అయింది అన్నాడు ఈ సంవత్సరం అంటే 2024లో. ఓకే, నెక్స్ట్ ఇండియా హ్యాస్ సెక్యూర్డ్ 8th ర్యాంక్ ఇన్ క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్నాడు. అంటే COP28 సదస్సులో మనకు క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్ చేశారు. ఇందులో భారత్ 8వ స్థానంలో ఉంది అన్నాడు. ఈ స్టేట్మెంట్ తప్పు. భారత్ 7వ ర్యాంకులో ఉన్నది, 7th ర్యాంకులో ఉన్నది భారత్. సో కాబట్టి 1 స్టేట్మెంట్ కరెక్ట్, 2 స్టేట్మెంట్ కరెక్ట్. కేవలం AB సరైనవి, 3 ఆన్సర్ అవుతుంది. అజర్బైజాన్లోని బాకులో ఈ సంవత్సరం మనకు కాప్ సదస్సు 29వది జరగబోతున్నది. అండ్ నెక్స్ట్ మరాపీ వోల్కనో ఎరప్టెడ్ ఇన్ 2023 డిసెంబర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? మరాపీ అనే ఒక అగ్నిపర్వతం ఇటీవల బద్దలైంది. అది ఏ దేశంలో అన్నాడు? ఇది ఇండోనేషియాలో ఉంటుంది. సో ఇటలీలో మౌంట్ ఎట్నా తరచూ బద్దలవుతూ ఉంటుంది. ఐస్లాండ్లో అయితే పెద్ద ఎత్తున వోల్కనోస్ ఎర్త్క్వేక్ సంభవించిన ఇటీవల ఎమర్జెన్సీ కూడా విధించినారు. ఓకే, జపాన్ కూడా తరచూ. సో జపాన్లో ఒకస్వర అనే ఒక దీవికి సమీపంలో మరొక దీవి ఏర్పడింది రీసెంట్గా. వోల్కనిక్ యాక్షన్ ద్వారా అంటే అగ్నిపర్వత చర్య వల్లనే ఒక దీవి అనేది జపాన్లో ఒకస్వర దీవికి సమీపంలో మరొకటి ఏర్పాటైంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అంటార్కిటిక్? అంటార్కిటికాకు సంబంధం లేనిదన్నాడు. సో భారతదేశానికి సంబంధించి అంటార్కిటికాలో కొన్ని ఓకే రీసెర్చ్ స్టేషన్లు ఉన్నాయి. అవి దక్షిణ గంగోత్రి ఉన్నది, మైత్రి, భారతి. గంగోత్రి లేదు. దక్షిణ గంగోత్రి అనేది 1983-84లో ఎస్టాబ్లిష్ చేశారు. భారతదేశం మొట్టమొదటి రీసెర్చ్ స్టేషన్ ఉంది అన్నమాట అక్కడ. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఇంట్రడ్యూస్ ఇంటర్నేషనల్ బకాలారియట్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ బకాలారియట్ సిస్టమ్ వచ్చిందన్నాడు. మొన్న జనవరి 31, 2024లో కుదిరే ఒప్పందం. ఓకే, కరెక్ట్. ఇది ఇంటర్నేషనల్ బకాలారియట్ సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ ఈ గవర్నెన్స్ అన్నాడు. ఇది ఈ గవర్నెన్స్ సంబంధించింది కాదు, ఇది విద్యకు సంబంధించింది, ఎడ్యుకేషన్ అన్నమాట. ఇంటర్నేషనల్ బకాలారియట్ ఈ స్విట్జర్లాండ్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఎస్, స్విట్జర్లాండ్ ఆధారితమైంది. ఓకే, సో ఏసీలు కరెక్ట్, ఏసీలు కరెక్ట్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. యూనియన్ గవర్నమెంట్ లాంచ్ ఏ స్కీమ్ ప్రొవైడింగ్ డ్రోన్స్ టు ఉమెన్ ఎస్ఎస్జి. ఓకే, సో మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లను ఇచ్చే ఒక పథకాన్ని కేంద్రం ప్రారంభించింది అన్నాడు. వాస్తవం. నెక్స్ట్ దిస్ స్కీమ్ ఈ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నాడు. ఇది తప్పు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకం కాదు, కేంద్ర రంగ పథకం. సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్, సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్. సో అంటే ఏంటి? సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే 60% డబ్బులు కేంద్రం ఇస్తే 40% డబ్బులు రాష్ట్రం భరించాలి. అదే ప్రత్యేక హోదా ఉంటే 90% డబ్బులు కేంద్రం ఇస్తే 10% రాష్ట్రం భరించాలి. కానీ సెంట్రల్ సెక్టోరల్ స్కీమ్ అంటే పూర్తిగా కేంద్రమే ఇస్తుంది. నెక్స్ట్ ద స్కీమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2020-24 to 25-26. ఎస్, ఈ పథకం అమలు కాలం 2023 నుంచి 2026 వరకు. ఆర్థిక సంవత్సరం గుర్తుపెట్టుకోవాలంతే. సో ఇది కూడా కరెక్ట్. అంటే మనకు ఏ కరెక్ట్, సి కరెక్ట్. సో బి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది కేంద్ర రంగ పథకం, ఇది కేంద్ర ప్రాయోజిత పథకం కాదు. నెక్స్ట్ ఆన్ 26 January 2024 ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్ వర్ లాంచ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ అన్నాడు. అంటే భారతదేశం మనకి గూగుల్ పే ఇవన్నీ ఉన్నాయి కదా, యూపీఐ, ఇవి 26 January 2024 ఎక్కడ ప్రారంభించాలని అన్నాడు. దీనికి సరైన సమాధానం ఫ్రాన్స్, ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఉంటుంది. ఈఫిల్ టవర్లో ఇవి అందుబాటులోకి వచ్చినాయి. సో ఇది మాత్రమే కాదు. ఓకే, ఈ యూనిఫైడ్ పేమెంట్స్ యూఏఈలో స్టార్ట్ చేశారు, సింగపూర్లో స్టార్ట్ చేశారు, శ్రీలంకలో కూడా ఉంది. మొట్టమొదటి సింగపూర్తో స్టార్ట్ అయింది 2023 జనవరిలో. వాళ్ళ యూపీఐని పే నౌ అంటారు. రెండు అనుసంధానం అయినాయి. ఓకే. అండ్ నెక్స్ట్ 15th వచ్చేసి చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. సెర్ట్ వాజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద ఎంబిటా 40I అన్నాడు. సెర్ట్ అని అంటే మన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. అంటే కంప్యూటర్లో వైరస్లు చొరబడినా, కంప్యూటర్లో ఇతర ఇబ్బందులు ఏమైనా వచ్చినా ఎంబడే స్పందించే సంస్థ అది. సెంటర్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. కంప్యూటర్ అత్యవసర
స్పందన వ్యవస్థ అది. ఎస్, ఎందుకంటే మన కంప్యూటర్ సిస్టమ్ రహస్యాలు, డిఫెన్స్ రహస్యాలు అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి దానికి ఆర్టీఐ పరిమితి నుంచి తప్పించారు. నెక్స్ట్, ఢిల్లీ హైకోర్టు హెల్డ్ దట్ సిబిఐ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ డిస్క్లోజింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్టీఐ. సో ఆర్టీఐ ప్రకారము పూర్తి సమాచారాన్ని సిబిఐ చెప్పకుండా ఉండరాదు అని ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అన్నాడు. సో ఇది కూడా వాస్తవమే. సో సిబిఐకి పూర్తి స్థాయిలో మనకు సమాచార హక్కు చట్టం మినహాయింపులు ఉండవు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ రెండు సరైనవే, బోత్ ఆర్ ట్రూ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. రైట్. సో ఇవి ఈ రోజు నాటి క్వశ్చన్స్. సో ఇవి యూపీఎస్సీ యూనివర్స్ సంస్థ మీకు అందిస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.